తల్లిదండ్రులకి స్కూల్ తరఫున ప్రిన్సిపాల్ తరఫున నమస్కారాలు. అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్లో జరగబోయేటువంటి పేరెంట్స్ సండేని మనం సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాము. కాకపోతే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసుకున్నది ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ మన స్కూల్లో చికెన్ పాక్స్ కేసెస్ ఒక్కటి కూడా లేదండి. మీ అందరి ఆశీర్వాదం వల్ల పిల్లలందరూ సేఫ్గా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సీజనల్ వైరస్ కాబట్టి ఇది బయట కొంత ఎఫెక్ట్ ఉందన్నది మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి పేరెంట్స్ ఈ విషయాన్ని మరి దృష్టిలో ఉంచుకొని రేపు జరగబోయేటువంటి పేరెంట్స్ అంటే ఆదివారం అందరూ కూడా మరి అందరు ఎక్కువ మంది రావాలి. ఎందుకంటే మనకి ఈ నెలలో ఇప్పుడు ప్రజెంట్ మన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్లో. అలాగే మనకి ఈ మిడిల్ ఆఫ్ ద మంత్ నుంచి కూడా మనకి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి పిల్లలందరూ హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనకి బయట ఎవరైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఈ చికెన్ పాక్స్ వాళ్ళు దయచేసి ఆ రోజు విజిట్ చేయకుండా స్కూల్ని మన ఫ్యామిలీలో ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళలో ఒక్కళ్ళు వస్తే సరిపోతుందండి. పిల్లలకి ఏదైనా మీరు ప్రేమగా తీసుకొని వచ్చేది పెట్టుకొని వెళ్ళడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. మరి ఇలాగా నేను చెప్తున్నందుకు దయచేసి అనేది ఎవరు కూడా భావించకండి. చికెన్ పాక్స్ ఏంటంటే అది ఒకరికి వచ్చిందంటే మళ్ళీ అందరికీ కూడా అంటుకుంటుంది. ఎగ్జామ్స్ టైం చాలా ప్రీషియస్ టైం. పిల్లలు అందరూ కూడా మరి స్కూల్ యాజమాన్యంతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మనకి మండే నుంచి అంటే సండే పేరెంట్స్ అని మనం సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత మండే నుంచి మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 10th క్లాస్ వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి 10th క్లాస్ పేరెంట్స్కి నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. మీరు మార్నింగ్ 9 to వచ్చేసేసి పిల్లల్ని విజిట్ చేయడానికి 2 గంటల వరకు మీరు ఉండి 2 గంటల తర్వాత మీరు వెళ్ళిపోయారనుకోండి, పిల్లలు 2 to స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 9 to 2 ఆ రోజు 10th క్లాస్ పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా విజిట్ చేయాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మా క్లాస్ పిల్లలందరితో కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను. పిల్లలు కూడా దానికి అంగీకారం తెలిపారు. మేము డిసిప్లిన్గానే ఆ టైం మాకు సరిపోతుందండి అని పిల్లలందరూ కూడా చెప్పారు, 10th క్లాస్ పిల్లలు. కాబట్టి మీరు ఆ టైం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మండే వాళ్ళు తెలియ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి సహకరిస్తారని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇంటర్మీడియట్ పేరెంట్స్ కూడా కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా మిగిలినటువంటి ఆ టయాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇదంతా కూడా నేను నా పిల్లలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. దయచేసి ఎక్కువ మంది విజిట్ చేయకుండా తొందరగా వచ్చి మీకు మార్నింగ్ మీరు తొందరగా నేను అలౌ చేస్తాను, మీకు ఆ ఇబ్బంది లేదు. తొందరగా వచ్చి అందరూ కూడా కొంచెం ఇంటర్మీడియట్ 10th క్లాస్ పేరెంట్స్ 2 గంటల కల్లా వాళ్ళు వెళ్ళిపోతే కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ కూడా మీరు మాతో సహకరిస్తారని ఆశిస్తూ కృతజ్ఞతలతో మీకు తెలుసుకోండి.